హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు జన్ధన్ అకౌంట్స్లో 3 నెలల పాటు నెలకు 500 రూపాయలు జమ చేస్తాము అని చెప్పి మనకు ప్రెస్ మీట్ కండక్ట్ చేసినప్పుడు అయితే ఆవిడ అనౌన్స్మెంట్ చేశారు. సో మనకు ఏప్రిల్ మొదటి వారంలో చాలామంది అకౌంట్స్లోకి మనీ కూడా క్రెడిట్ అయింది. కాకపోతే చాలామంది ఒక కామెంట్ అయితే చేశారు, మాకు మనీ అనేది క్రెడిట్ అయింది, మళ్ళీ 500 ఎందుకో డెబిట్ అయింది అని చెప్పి చాలామంది అడిగారు. దానికి సంబంధించి గవర్నమెంట్ అయితే ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఆ డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఒక టైప్ ఆఫ్ సపోర్ట్. అండ్ ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. గవర్నమెంట్ అప్డేట్స్ అన్ని మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. సో ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ గారు మనకు అనౌన్స్మెంట్ చేసినప్పుడు జన్ధన్ అకౌంట్స్, మనకు జీరో అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో నెలకు 500 రూపాయలు చొప్పున జమ చేస్తాము అని చెప్పారు. అవి ఎప్పుడైనా తీసుకోవచ్చు, మీకేం కట్ అవ్వవు అని చెప్పి చెప్పడం జరిగింది. కాకపోతే నిన్న ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే జన్ధన్ అకౌంట్స్లో కొన్ని ఫేక్ అకౌంట్స్ ఉన్నాయంట. వాటిలో కూడా డబ్బులు మనీ అనేది క్రెడిట్ అయింది. మనకు మొదటి విడతకు సంబంధించిన అమౌంట్ అయితే క్రెడిట్ అయింది. కాకపోతే మనకు ఈ ఫేక్ అకౌంట్స్ అని బ్యాంకు తెలుసుకొని ఇప్పుడు ఏదైతే అకౌంట్స్లోకి అమౌంట్ క్రెడిట్ అయిందో వాటన్నిటిలోంచి మొత్తం అరౌండ్ తెలంగాణలో చూసుకుంటే కనుక 16 కోట్లు అయితే విత్డ్రా చేసుకున్నట్టు గ్రామీణ బ్యాంక్ అయితే అనౌన్స్మెంట్ చేసింది. సో 2014 ఆగస్టు 1వ తారీఖు తర్వాత ఎవరైతే అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటారో జెన్యూన్గా లేవో వాటన్నిటిలోంచి ఏదైతే అమౌంట్ పడిందో వాటిని అయితే విత్డ్రా చేసుకుంటామో అని చెప్పారు. అలాగే ఎవరైనా సరే కొంతమంది 500 పడిన తర్వాత విత్డ్రా చేసుకున్నారు, అవి ఒరిజినల్ జన్ధన్ అకౌంట్స్ కాకపోయినా కూడా ఆ మనీ అనేది విత్డ్రా చేసుకున్నారు. సో వాళ్ళందరి నుంచి కూడా మనీ అనేది మళ్ళీ రిటర్న్ తీసుకుంటాము అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళకి మెసేజ్ పంపించడం కానివ్వండి, లేకుంటే వాళ్ళ అకౌంట్లో ఎప్పుడైనా మనీ వేసినా కూడా దాన్ని అయితే విత్డ్రా చేసుకుంటాము అని చెప్పి నిన్న ఒక స్టేట్మెంట్లో అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. జన్ధన్ అకౌంట్స్ అంటే అన్ని జీరో అకౌంట్స్ జన్ధన్ అకౌంట్స్ కావు. మనకు మీ పాస్బుక్లో జన్ధన్ అకౌంట్స్కి ఒక సపరేట్గా సీల్ వేస్తారు. మీరు పాస్బుక్ ఓపెన్ చేస్తే అది జన్ధన్ అకౌంటా కాదా అని చెప్పి తెలుస్తుంది. అలాగే మనకు ఇప్పుడు ఇచ్చే అమౌంట్ ఓన్లీ మహిళలకు మాత్రమే ఇస్తారు. సో చాలామంది కామెంట్ చేశారు, కానీ మాకు మనీ వచ్చింది, క్రెడిట్ అయింది, మళ్ళీ డెబిట్ అయిందని చెప్పి చాలామంది చేశారు. అలా ఎవరికైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ముఖ్యంగా ఈ రీజన్ ఏంటంటే మీవి అసలైన జన్ధన్ అకౌంట్స్ కావు అని చెప్పి గవర్నమెంట్ అయితే అనౌన్స్మెంట్ చేసింది. అందువల్లే మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అయింది, మళ్ళీ డెబిట్ కూడా అయింది. మొత్తం తెలంగాణ మొత్తం చూసుకుంటే కనుక అరౌండ్ 9 లక్షల్లో 5 లక్షలు ఒరిజినల్ అకౌంట్స్ కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. సో వాటికి ఏదైతే అమౌంట్ క్రెడిట్ చేశారో ఆ అమౌంట్ మొత్తం వాపస్ తీసుకొని మళ్ళీ గవర్నమెంట్కి అయితే రిటర్న్ ఇస్తాము అని చెప్పి నిన్న ఒక అనౌన్స్మెంట్ చేశారు. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా స్టేట్స్లో సో నిజంగా జన్ధన్ అకౌంట్స్ ఉన్న వాటిలో మాత్రమే అమౌంట్ అనేది అలాగే ఉంటుంది. మిగతావన్నీ సో అకౌంట్స్ అనేవి మీ అమౌంట్ క్రెడిట్ అయినా కూడా మనకు రిటర్న్ తీసుకుంటారు. నెక్స్ట్ మంత్ నుంచి అయితే క్రెడిట్ అవ్వదు. మే 1 నుంచి 2వ విడత వస్తుంది కదా, సో దాంట్లో మాత్రం నెక్స్ట్ మంత్ నుంచి మీకు అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వదు. అలాగే ఇంకొక అనౌన్స్మెంట్ ఏం చేశారంటే 10 ఇయర్స్ పైన ఉండి ఎవరైనా సరే జన్ధన్ అకౌంట్స్ అనేవి ఓపెన్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించి మనకు ఆ ఫామ్స్ అనేవి ఆ బ్యాంక్స్లో కానీ మనకు వెబ్సైట్లో కానీ దొరుకుతాయి. ఎవరైనా సరే ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పారు. కాకపోతే వాళ్ళకి ఎక్కడ అకౌంట్స్ లేకుండా ఉండే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము అని చెప్పి మనకు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే చేశారు. అందరూ చాలామంది అనుకునేది ఎందుకో కట్ అవుతుందండి. సో ఇందుకే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని అకౌంట్స్లో వేసింది, కానీ బట్ అవి ఒరిజినల్ అకౌంట్స్ కాదని చెప్పి మళ్ళీ ఆటో డెబిట్ అయితే చేశాయి. ఈ డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.